చూపిస్తా నాయాలా అంటూ టెక్కల్లో ఎలా ఉద్యోగం చేస్తావు చూస్తే ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేసావంటే ఎంత ధైర్యం, నిన్ను కోర్టుకు లాగుతావు, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ట్రాన్స్కో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు, బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించినందుకు గాను నోటి దురుసు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఏదైతే నరకం చూపిస్తా నాయాలంటూ ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్న శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం అక్కవరంలో దువ్వాడ పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే ఇంటికి అతని సన్నిహితురాలి పేరుతో మరో కనెక్షన్ ఉంది. శ్రీనివాస్ పేరుతో ఉన్న కనెక్షన్కి 56,692 రూపాయలు బకాయిలు గడువు తీనే చెల్లించలేదు. దీంతో ఈ కనెక్షన్తో పాటు అదే ఇంటికి అనుబంధంగా ఉన్న కనెక్షన్ అధికారులు శుక్రవారం తాత్కాలికంగా తొలగించారు. విషయం తెలుసుకున్న దువ్వాడ టెక్కల్ ట్రాన్స్కో జేఈకి ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. ఎలా కట్ చేస్తారు, నా ఇంటికి వచ్చి కొంచెమైనా లెక్కలు పత్రాలు ఉన్నాయా, ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కట్ చేసావు, నీకు ఎంత ధైర్యం అబ్బా, టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి, ఎవరితో పెట్టుకుంటున్నావు, బిల్లు కట్టిన ఎలా కట్ చేస్తావు, నువ్వు ఏ రైట్స్తో కట్ చేసావు చెప్పు, నీపై కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తా, కోర్టుకు లాగి నీ జీవితం ఈడ్చి పెడతా, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి డి మాధురి పేరున ఉన్న బిల్లు పేమెంట్ జరిగి వారం రోజులైంది, నిన్ను కోర్టుకు లాగుతా, నీకు నరకం చూపుతా, నువ్వు ఏదో తెలుగుదేశం వాడి అయ్యి ఉండొచ్చు, ఎంత ధైర్యంతో నా ఇంటికి వచ్చావు, నువ్వు పారిపేట చేస్తాను చూడు, టెక్కలో ఎలా ఉద్యోగం చేస్తావు చూస్తా నాయాలంటూ దువ్వాడ సీని బెదిరించారు. అనంతరం దువ్వాడ బకాయి మొత్తాన్ని చెల్లించి రసీదును వాట్సాప్లో పంపారు. దీనిపై ట్రాన్స్కో జేఈ దాసరి మురళీకృష్ణ మాట్లాడుతూ సర్వీస్కి సంబంధించిన బిల్లు మొత్తం చెల్లించేశారని, విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించామని చెప్పారు. కాగా ఎమ్మెల్సీ జేఈ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్గా మారింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారంటే ఆయన రికార్డు చేసి ఉంటారు జేఈ, దాంతోపాటుగా డబ్బులు కట్టారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి.